నాన్న ఎక్కడికి వెళ్ళాడంటావు? నాకేం తెలుసు? రా ఇంట్లో పదా. నేను రాను. ఇంట్లో రాకపోతే వీధిలో ఉంటావా? ఏంటి నాన్న గేటికి తీసుకొద్దాం. సరే పదా. నాకు ఆకలేస్తుందన్నయ్య. సరే లారా. ఇదిగో నీళ్లు తాగు. నీళ్లు తాగినా ఆకు తాగితే ఆకలేదు. నేను నిన్న తాగిచ్చాను. రాగు కడుపు నిండా తాగితే చాలు, ఇంకొద్దు. ఏమండి, నా చెల్లెలు బ్రతుకుతుందా? మరేం భయం లేదు, తొందరగా నయమవుతుంది. డాక్టర్ గారు, మళ్ళీ నేను ఎప్పుడు రాను? సాయంత్రం 4 గంటలకు రా. వచ్చేటప్పుడు పళ్ళు ఏమైనా తీసుకొస్తే తీసుకురా. అన్నయ్య, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు చెప్పు? ఇక్కడే ఉండరాదు? మంచం ఖాళీగా ఉందిగా. నీకేమీ తెలియదు. ఇక్కడ రోగులు ఉంటారు, నన్ను ఎందుకు ఉండనిస్తారు? అయినా ఇంతమంది ఉండగా నీకేం భయం చెప్పు? ఏముంటాయి? ఇలా రండి. ఇది నా చెల్లెలు, కాస్త బాగా చూడండి. అలాగే. నువ్వు కళ్ళు మూసుకొని పడుకో. డాక్టర్ గారు నీకు పళ్ళు ఇవ్వాలని అన్నారు. సాయంత్రం తీసుకొస్తాను. పడుకో. పళ్ళు దొంగిలించి పారిపోతున్నాడు సార్. నేను డిశ్చార్జ్ చేశారు పాప, ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ముందు చూపుగానే పోతుంటే వెనక ఊపుగా నువ్వు వస్తుంటే, ముందు చూపుగానే పోతుంటే వెనక ఊపుగా నువ్వు వస్తుంటే అందరూ గుసగుసలాడిరిరో సైరా అన్న రాజా. కిలకిల నవ్వు చూచి నీ నడకలు చూచి, కిలకిల నవ్వు చూచి నీ నడకలు చూచి.
నవ్వులు చూచి నీ నడకలు చూచి కిలకిల నవ్వులు చూచి నీ నడకలు చూచి అదే పనిగా నన్నల్లరి పెడితే ఫలితం లేదుర బావా అదాటుగా మన మనసులు కలిసిన అందం ఉన్నది బావా హాయి హాయిగా ఇద్దరి స్నేహం అల్లపనాలిరా చేయి చేయి కలిపితే లోపులు సిగ్గుపడాలిరా కిలకిల నవ్వులు జోచి నీ నడకలు జోచి కిలకిల నవ్వులు జోచి నీ నడకలు జోచి అయ్యా బాబు అయ్యా నా పసు పోదాం పద ఎవరమ్మాయి తల్లి నువ్వు విశ్వనాథం గారి అమ్మాయిని. ఏ విశ్వనాథం చెప్పమా మా నాన్నే. మీ ఇల్లు ఎక్కడా మా అన్నయ్యకి తెలుసు. మరి మీ అన్నయ్య ఏడి? ఇంకెళ్ళాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? నడుస్తావా? వద్దు పని మా ఇంటికి వెళ్దాం, వస్తావా? అది కాదు పాప, నువ్వు మా ఇంటికి వస్తే మీ నాన్న అన్నయ్య ఎక్కడున్నారో తెలుసుకొని నిన్ను అక్కడికి తీసుకెళ్ళి దిగబెడతా. రామ్మా రామ్మా, చూడు రావు, ఇదిగో నాకట్టు చూడు, అటు వెళ్తున్నా వెళ్తున్నా. పాప రావు, వగ్గిబోధన చేసేవారు. ఆంజనేయులు, ఇక మీద జాగ్రత్తగా ఉంటావా? బుద్ధిగా నడుచుకుంటావా? దొంగతనం చేస్తావా? సరే వెళ్ళు. జానకిరావు, నీ సంగతి ఏమిటి? సరే, మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నాను. బుద్ధిగా ఉండు, పో. డాక్టర్ గారు, మా చెల్లి లేది, ఇక్కడ ఉండాలి. ఇంటికి పంపించి వేశారు. సరస్వతి, ఏమిటి పిచ్చి నీకు సరస్వతి? పిచ్చి కాక ఏమిటండి, నిన్న మొన్నటి దాకా మన కళ్ళ ముందు తిరుగాడుతూ ఉండేది. ఇంకా ఏ మూలం అమ్మా అని పిలుస్తున్నట్లే అనిపిస్తుంది. ఇంతలోనే మన పాప ఎంత దూరం అయిపోయిందండి. లేదు సరస్వతి, మన సరళ మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడు మన దగ్గరే ఉంది, మన హృదయంలో ఉంది. ఇవాళ ఎంత వింత జరిగిందో తెలుసా సరస్వతి? నేను వస్తూ ఉంటే రోడ్డు మీద ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. ఎప్పుడైనా బజార్కి నాతో తీసుకువెళ్ళనంటే మన సరళ ఏడ్చేది చూడు, బుట్ట ముట్టి పెట్టి అని ఎక్కెక్కి ఏడ్చేది. అచ్చం అలాగే కనిపించింది. నేను వదిలి రాలేకపోయినాను. పలుకరించి చూస్తే ఎవరో తప్పిపోయిన పిల్లలా ఉంది. పోనీ మా ఇంటికి రా అమ్మా, తీసుకొని వెళ్తాను అని అడిగాను, బతిమాలాను. కానీ ఆమె పాపా రామ్మా, చూడు సరస్వతి, మనం తప్పిస్తున్న సరళ తిరిగి వచ్చింది. ఇప్పుడు పిచ్చి ఎవరికంటారు? మీకా నాక? నా పోయిన బిడ్డ తిరిగి వచ్చిందంటారు.
ఈ పిల్ల నా సరళవుతుందా? వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టిరండి. లేదు, నేను ఆ పని చెయ్యలేను. దిక్కు లేక వీధిలో పడి ఏడుస్తున్న పిల్లలు మళ్ళీ వీధిలో దించి రావడానికి నాకు చేతులు రావు. రామ్మా సరళ. ఆగండి, మీరు ఆ పిల్లని సరళ అని పిలవచ్చు. ఇక ఏమని పిలవను? మీ ఇష్టం, ఎలాగైనా పిలవండి, కానీ సరళ అని మాత్రం పిలవచ్చు. నా గుండెలు పగిలిపోతాయి. ఆహా, ఒకనాడు తారక మంత్రం అయిన పేరు ఈనాడు విన్నా సహించలేకపోతున్నావన్నమాట. పాప, అయితే నేను ఇప్పుడు ఏమని పిలవనమ్మా? నా పేరు జిక్కి. జిక్కి? అదే చిత్రంగా ఉంది. ఇప్పుడు నిర్ణయం చేశాను, నీ పేరు పిల్లలు మీకు ఇచ్చి వెళ్ళారా? అంత లక్షణం కూడానా? నువ్వు కన్న బిడ్డలేగా తలుపులు బాగా తీసిపోయారు. గతి లేక చచ్చినట్టు కాపలా కాస్తున్నారు. అప్పటి నుంచి పిల్లలు ఇంటికి రానే లేదా? ఏమైనట్టు? ఎక్కడున్నారు నా పిల్లలు? నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. ఈ మీరే కట్టి పెట్టండి. నేనమ్మా, మీ నాన్ననమ్మా. ఎవరు? దొంగ విధవా, వస్తువుల కోసం పిల్లలు పారిపోతున్నాడు. బాబు వదండి, నా పిల్లల్ని వెతుక్కోవాలి. నా పిల్లలు జానీ, జిక్కి.